2-3 దినాల సంధి అందరి సూపు కర్ణాటక దిక్కే ఉన్నది. సీఎంగా సిద్ధరామయ్య దిగిపోతాడా, కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎక్కుతాడా అని మస్తు అంటే మస్తు సస్పెన్సు. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే ఫైనల్గా ఇక సిద్ధరామయ్య అయితే సీఎం పోస్టుకు రాజీనామా చేసిండు. ఇక కొత్త సీఎంగా సీట్ ఎక్కబోతున్న డీకే శివకుమారు ఏం చేసిండు అంటే, ఇక సీఎం సీట్ ఎక్కబోతున్నా అనే క్లారిటీ ముందే వచ్చినట్టున్నది డీకే శివకుమార్ కు. అందుకే సిద్ధరామయ్య ఇంటికి అల్పాహారం విందుకోయిన డీకే సారు పెద్దలు సిద్ధయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. మరి రేపట్ల సిద్ధయ్య సహకారం కూడా ఉండాలి, ఆయన అనుభవం కూడా డీకే కావాలి కదా, అందుకే గిట్లా చేసుంటాడు కావచ్చు. కానీ అదే మొదట్లా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుసుడుతోనే నాకే సీఎం కావాలి అంటే నాకే సీఎం కావాలి అని ఇద్దరు బగ్గనే పోటీ పడ్డరు. కాకపోతే అప్పుడు ఛాన్స్ సిద్ధరామయ్యకే దక్కింది. ఇన్ని రోజులు ఆయనే పాలించిండు. కానీ ఇప్పుడు మిగిలినన్ని రోజులు డీకే శివకుమార్ ను సీఎం కుర్చీలో కూసోబెట్టాలని అధిష్టానం డిసైడ్ చేసి సిద్ధరామయ్యను ఒప్పించింది. ఇక సిద్ధరామయ్య రాజీనామా కూడా చేసి గవర్నర్ కార్యాలయంలో ఇచ్చిండు. మరి అటెన్క జాతీయ రాజకీయాలకు పోతాడో లేదో తెలియదు గాని ఇక ఇప్పటికైతే డీకే సీఎం అయినందుకు సిద్ధరామయ్య ఒప్పుకున్నట్టేగా అనిపించింది. మరిగా ఈ లెక్కన చూస్తే ఇక డీకే సారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటందుకు కొత్త బట్టలు కుట్టించుకునుడే లేటున్నట్టున్నది కదా.